లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పర్సనల్ అకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ అకౌంట్ లో కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఉంటారని, వారితో బన్నీ అక్కడ ఇంటరాక్ట్ అవుతుంటారని అంతా చెప్తుంటారు. సోషల్ మీడియాలో అన్ని గమనిస్తారని అంటుంటారు. అయితే ఇప్పుడు @bunny_boy_private అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ కనపడడం చర్చనీయాంశంగా మారింది. ఆలోచించకుండా యాదృచ్ఛిక విషయాలు అంటూ బయోలో రాసి ఉంది. అదే సమయంలో ఆ అకౌంట్ ను హీరోయిన్ సమంత, రానా దగ్గుబాటి సహా పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. దీంతో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. నిజానికి అల్లు అర్జున్ మరో ఇన్స్టా అకౌంట్ ను యూజ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అకౌంట్ ఐడి తెలీదు, బన్నీ వాడడం మాత్రం నిజమేనని అంటున్నారు. అయితే ఇప్పుడు @bunny_boy_private అనే పేరుతో ఉన్న అకౌంట్ అల్లు అర్జున్ దేనని చెప్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం కాదేమోనని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు వైరల్ గా అయితే మారింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అండ్ టీం స్పందించలేదు, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి బన్నీ టీం రెస్పాండ్ అయితే బాగుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా పుష్ప 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. మరిన్ని రికార్డులు బ్రేక్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు వరద పారించారు. నిర్మాతలకు లాభాల వర్షం కురిపించారు. ఫస్ట్ పార్ట్ కి మించిన హిట్ అయితే సాధించారు. మరి ఆ తర్వాత ఇప్పుడు కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకు మ్యాసివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. మరి ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో బన్నీల్ సినిమా చేస్తున్నారని టాక్. చూడాలి మరేం జరుగుతుందో.